మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం, మౌన పోరాటం. అమ్మో, ఆవేశంలో ప్రతిజ్ఞలు చేసేస్తోంది. నడి రోడ్డు మీద ఉంటానంటుంది. దుప్పట్లు కూడా పరిచేసుకుంది. అంటే ఇప్పుడు నేను అక్కడే ఉండాలిగా. అక్కడ ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, బాత్రూమ్ కూడా లేదు. అవును, ఇప్పుడు బాత్రూమ్కి వస్తే ఏం చేయాలి? ఒకటంటే సరే, ఏ మూల కుక్కనైపోవచ్చు. మరి రెండు, ఆవు, ఎక్కడ ఖాళీ చేయాలి కడుపుని? ఖాళీ చేస్తుంటే ఎవడైనా చూస్తే పిచ్చి కుక్కను కొట్టినట్టు పిచ్చ కొట్టుడు కొట్టేస్తారేమో. అయ్యో, ఈ పిచ్చిది నన్ను రోడ్డు మీద పడేసింది. ఈ మురారి ఎప్పుడు రమ్మంటాడో ఏంటో, అసలు రమ్మంటాడో రమ్మనడో. నడి రోడ్డులో బిచ్చగండి అయిపోతానేమో. అయ్యో, ప్లాన్ అంది ఇదేనా? నన్ను అడుక్కు తినేవాడిని చేయడమే తన ప్లానా? అసలు దీని పగ వాడి మీదో నా మీదో అర్థం కావట్లేదే. మౌన పోరాటం అంట. అసలు ఏం జరుగుతుందో ఏంటో. మావయ్య, ఇక్కడికి వచ్చి కూర్చో. వస్తున్నానమ్మా, వస్తున్నాను. అదేమన్నా రాజుగారి సింహాసనమా? వచ్చి కూర్చొని ఇన్వైట్ చేస్తుంది. కూర్చో. అమ్మా, ఒరిజినల్ బిచ్చగాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళ ఏరియాని మనం ఆక్యుపై చేసామనుకుని తరిమి తరిమి కొడతారేమో. నోరు మూసుకో మావయ్య. నేను చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేవంటే దేవుడిచ్చిన అవయవాల్లో ఏదో ఒకటి తెగి రోడ్డు మీద పడుతుంది. పైనేమో ఎండమంట, లోపలేమో ఆకలిమంట. అమ్మో, పోరాటం అంటే ఇలా ఉంటుందా? మనం నోరు విప్పి మన బాధలు బయటికి చెప్పుకోగలుగుతున్నాం. మరి ఆవిడ అప్పట్లో అంత చిన్న వయసులోనే మౌన పోరాటం చేసిందంటే, అమ్మా దుర్గా, నువ్వు మామూలు దానివి కదమ్మో తల్లు. వాళ్ళ హింసలు భరిస్తూ నోటి నుంచి మాట రాకుండా అన్ని కష్టాల్ని భరించావంటే అమ్మమ్మమ్మమ్మ మాటలు కాదు. అమ్మా నక్షత్ర, నా వల్ల కావట్లేదు. ఆకలితో కాసేపట్లో చచ్చిపోయేలా ఉన్నాను. నోర్మోయ్, నాకు మాత్రం కడుపులో చల్లగా సమ్మగా ఉందా? నాకు మండుతూనే ఉంది. నేనేమైనా అరుస్తున్నానా? సైలెంట్గా ఉండు. ఏంటి ఉండేది నీ మొహం మండ? అసలు నిన్నెవడు ఇలాంటి దిక్కుమల్ని ప్లాన్ ఏమన్నాడు? ఇది వాణ్ణి సాధించడానికి చేస్తున్నట్లేదు, నన్ను చంపడానికి చేస్తున్నట్టుంది. అమ్మా ఆకలి. అబ్బా మావయ్య, అమ్మా అసలే ఆకలితో చేస్తుంటే నువ్వు ఆకలి ఆకలి అని అరుస్తుంటే అది ఇంకా పెరిగిపోతుంది. కాసేపు సైలెంట్గా ఉంటావా ప్లీజ్? అమ్మో ఆకలి. అయ్యో, ఈ జనానికి బొత్తిగా దయాగుణం అనేది లేకుండా పోయింది. అరే, రోడ్డు పక్కన 2 ముష్టి జీవాలు పడున్నాయి, వాటికి ముద్ద పడేద్దాం. ఓ స్వీటో ఫ్రూటో ఇద్దామని కూడా లేదు. ఏదైనా కొనుక్కొని తెచ్చుకుందామంటే జేబులో చిల్లర లేదు. నా అకౌంట్లో చిరిగిన రూపాయి లేదు. ఏం చేయాలి? అమ్మో, నా వల్ల కావట్లేదమ్మా. నేను ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. అమ్మా, నేను ముష్టోడిని అయిపోతానమ్మా.
నేను ముష్టోండి అయిపోతాను. మావయ్య. నేను ముష్టోండి అయిపోతాను. మావయ్య అమ్మా ఆకలి, అమ్మా ఆకలి. ముష్టెత్తుకు నేను బతుకుతాను. అమ్మా తల్లి, అమ్మా అవంతమ్మ తల్లి, అమ్మా తల్లి, అమ్మా తల్లి, అబ్బా అమ్మా అమ్మా ఆకలి తల్లి, ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. ఓ ముద్ద మీరు తిన్నాక మిగిలిపోయిన ముద్దుంటే పెట్టు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. అమ్మా మాదాకోళం తల్లి చూడు. ఉండు తీసుకొస్తాను. పుణ్యం ఉంటుంది తల్లి. అమ్మా అమ్మా ఇదిగోండి, మురారి వచ్చేలోపు గబగబా తినేసేయండి. మొత్తం నువ్వే తినేకుండా నక్షత్రం కూడా పెట్టు. అలాగేమ్మా. ఇప్పుడు నువ్వు నాకు దేవతలా కనిపిస్తున్నావు తల్లి. నక్షత్ర నక్షత్ర, ఇదిగో ఇదిగో అన్నం విత్ కూర విత్ వాటర్ బాటిల్ అడుక్కు తెచ్చానమ్మా. ఎహచి అడుగు రావడం ఏంటి చండాలంగా? ఇది నా మొగుడిల్లు. మొగుడిల్లు వాణ్ణి వేసేద్దాం అనుకున్నావు కదా, మర్చిపోకు. ఏడ్చావులే, వాగుడాపి ముందు తిను, మంటెక్కుతోంది. ముష్టి మాటలు మాట్లాడమంటే మొహం పగిలిపోతుంది. అబ్బా ఎక్కడుంటే అక్కడ్లా వాళ్ళు మారిపోతాం కదా మనం. రోడ్డు మీదకి రాగానే మన భాష కూడా మారిపోయింది. మురారి, లోపలికి రమ్మనే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని ప్రతిజ్ఞ చేసి కడుపు నిండా మెక్కాలనుకుంటున్నావా? బాబు మురారి, ఆకలేస్తుందయ్యా, పోనీ 2 ముద్దలు తినలేవు, లేదంటే చచ్చేలా ఉన్నాను. మీరు చేసిన ఆ పాపపు పనులకి నేనెటు శిక్ష వేయలేకపోయాను. ఇది మీకు మీరే వేసుకున్న శిక్ష. అయినా తిండి లేకపోతే ఒక్క పూటకే చచ్చిపోరు. ఒక్క పూటే ఆగలేకపోతున్నారు, వీళ్ళు రోజులు తరబడి పోరాటం చేస్తారంట. పోరాటం. యో ఏ మురారి, ఏంట పని? వాళ్ళని తిన్నేవు. వదినా, వాళ్ళే చెప్పారు ఈ ఇంటి నుంచి పచ్చి మంచినీళ్లు కూడా వద్దని. ఇంకెందుకు ఇస్తున్నావు? అయ్యో అది కాదు మురారి. వద్దొద్దునా, వాళ్ళకి నువ్వేమీ పెట్టొద్దు, పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వొద్దు. అపాత్ర దానం మహాపాపం అంట. ఇలాంటి పాపపు మనుషులకి తిండి పెట్టడం ఇంకా పెద్ద పాపం. అయ్యో మురారి, అమ్మో, ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్టుంది. నువ్వు చేసిన దానికి వాడు నన్ను కూడా నీతో కలిపేసి నా కడుపు కూడా కాల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో, ఎవరిని అడగాలో? వాళ్ళని అడుక్కొస్తా. ఏ మావయ్య, ఏంటి మనం ఎదురుగా ఉండే వాళ్ళని అడుక్కుంటావా? ఎంత పరువు తక్కువ. ఆల్రెడీ మన భాగవతం అంతా వాళ్ళు చూస్తున్నారు. ఇదంతా వాళ్ళకి తెలుసు. బతుకే రోడ్డు మీదకి వచ్చేసాక ఇక భయపడేదేముంటుంది? బురదలో పొర్లిన పందికి మట్టెంటుకుంటుందని కంగారే ఉంటుంది. ఒక్కసారి అడుక్కున్నాక ఇక తగ్గేదేలే. అయ్యో మావయ్య, మావయ్య ఆగు.